హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒకసారి మనం చూసినట్లయితే అందరం మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, సో అందరు అక్కడ రావడం జరిగింది. పేర్ని నాని గారు కానివ్వండి, ఇంకా సజ్జల గారు కానివ్వండి, అందరు అక్కడ రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే అందరూ ఢిల్లీ టూర్కి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ రేపు అక్కడ ధర్నా చేయబోతున్నారంట. అందరూ మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీస్ కానీ అండ్ ఎంపీలు కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. సో వీళ్ళందరూ అక్కడ ఈరోజు అందరూ ఢిల్లీ చేరుకుంటున్నారు. ఢిల్లీ చేరుకుని అక్కడ ధర్నా చేయబోతున్నారు. ఫస్ట్ ధర్నా చేయబోయే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. వీడియో ప్రజెంటేషన్ ఇస్తారంట. వీడియో ప్రజెంటేషన్‌లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి అండ్ ఎలాంటి హత్యాయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళొచ్చిన తర్వాత, ఏదైతే కూటమి సభ్యులు వచ్చిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 50 రోజులైంది ఇప్పటిదాకా ఎలాంటి హత్యలు జరిగినాయి, ఎలా జరుగుతుంది అనే దాని మీద రేపందరూ ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ అక్కడ ధర్నా చేయబోతున్నారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కానివ్వండి, మోడీ గారిని కానివ్వండి అక్కడ అపాయింట్మెంట్ అడగడం జరిగింది. సో రేపు అందరూ అక్కడ ధర్నా చేయబోతున్నారు. సో మా మీడియా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుందనగా ఇప్పుడు మార్నింగ్ బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే అడుగుతున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు 11 ఎమ్మెల్యేలు అయినా కానీ అసెంబ్లీకి వెళ్ళాలనే కదా వాళ్ళు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఆపోజిట్గా ఎవరైనా బిల్లులు తీసుకొస్తే దాన్ని మీరు ప్రశ్నించాలి కదా. నిన్న షర్మిల గారు కూడా అదే అన్నారు. మీరు భయపడి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఎందుకంత భయం? ఆ ధర్నా చేయడం ఎందుకు? ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల్సినంత అవసరం ఉంది. మీ బాబాయ్ చనిపోయినప్పుడు ఏమైంది? ఒక ఎమ్మెల్సీ ఎస్సీ క్యాండిడేట్ని చంపి ఇంటి ముందు పడేసినప్పుడు మీ ధర్నా ఏమైంది? అవన్నీ మీరు ప్రశ్నించకుండా, అవన్నీ మీరు చేయకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారా? ఇద్దరు వ్యక్తిగత గొడవల వల్ల కొట్టుకొని చంపారే తప్ప దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారని షర్మిల గారు గట్టిగా ప్రశ్నించడం జరిగింది. సో అదే జగన్మోహన్ రెడ్డిగా దానికి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళ కార్యకర్తలు కానీ రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికీ షర్మిల గారి ప్రెస్ మీట్ అనేది సాక్షి మీడియాలోనే మనం చూడలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఈవెన్ ఈ ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి 11 మందితో ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి అటెండ్ అయ్యి సాయంత్రం ఢిల్లీకి వెళ్తే ఒక చూడ్డానికి కొంత సాటిస్ఫాక్షన్ ఉండేది. ఈరోజు పొద్దున్న నుంచి అందరూ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈరోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ అక్కడ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి రేపు అక్కడ ధర్నా చేయబోతున్నారంట. ఎవరైతే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది కార్యకర్తలు కానీ, సో అందరూ అక్కడికి వెళ్ళి ధర్నా చేయబోతున్నారు. సో ఆ ధర్నా వల్ల ఆయనకు వచ్చేదేంటో అయితే మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారే తప్ప ఢిల్లీలోకి వెళ్ళి ఇండియా మొత్తం చూడాలంటే ఇండియా మొత్తం చూసి ఏం చేసేది? ఏం చేయదు అక్కడ. ఇండియా మొత్తం చూసి మీరు అసెంబ్లీలో ఉండి మీరు పోరాటం చేస్తే అప్పుడు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మీకు లబ్ధి పొందుతారు. మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మీరు ఎంపీలు అవుతారు, మీరు మంత్రులు అవుతారు. ఇండియా మొత్తం చూసి మీకేం ఫరక్ పడిద్ది? సో మా మీడియా క్వశ్చన్ ఏంటంటే, హిట్ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి అసెంబ్లీకి అటెండ్ అయ్యి అక్కడ ప్రజల గురించి ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే సో మీకు మంచిది ఉండి ఏదైనా ఫర్దర్గా మీకు పార్టీ బలోపేతం కానీ ఇంకోటి కానీ మీకు మంచి జరిగిద్దే తప్ప మీకైతే చెడు జరగదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి కూటమి సభ్యుల్ని. ఇప్పుడు జరుగుతున్న అక్కడ ఎప్పుడైతే వినుకొండ ఘటన జరిగిందో దాని గురించి మీరు క్వశ్చన్ చేయండి. లా అండ్ ఆర్డర్ గురించి క్వశ్చన్ చేయండి. ఇంకో బిల్ తెస్తే దాని గురించి క్వశ్చన్ చేయండి తప్ప అక్కడ ఇలాంటి ధర్నాలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వచ్చేది ఏం ఉండదు. సో వీ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.